ఇలా బొరుగు ముద్దలు ఎలా చేయాలో చూద్దాం. బొరుగులు ఇది ఉప్పు బొరుగులు. ఒక 3 కప్పులు బొరుగులు తీసుకొని 1.5 కప్పు బెల్లం తీసుకోవాలా. ఫస్ట్ బొరుగులను కొంచెం బాండిల్ పెట్టుకొని కొంచెం వేడి చేసుకోవాలి. మెత్తగా లేకుండా కొంచెం బాగుంటాయి కాబట్టి ఒక 2-3 నిమిషాలు కొంచెం వేయించుకొని పక్కకు తీసుకోవాలా. అన్నీ పక్కకు తీసుకున్న తర్వాత అదే బాండిల్లో 1.5 కప్పు బెల్లం తీసుకొని ఒక అర్ధ గ్లాసు నీళ్ళు. 3 కప్పులు బొరుగులు అంటే 1.5 కప్పు బెల్లం తీసుకోవాలి. అప్పుడే కరెక్ట్గా ఉంటుంది. బెల్లం కొంచెం పాకం పట్టుకోవాలా. కొంచెం బాగా కలబెట్టుకుంటా పాకం వచ్చిందా లేదా అనేసి చెక్ చేసుకొని ఇంకా రాలేదు ఇంకొక 2 నిమిషాలు ఉన్న తర్వాత చూసుకోవాలి. కొంచెం ముదురు పాకం కొంచెం చేతికి ఇట్లా అంటే అంత ముద్దగా వచ్చి కొంచెం ఉండలాగా రావాలా. ఇప్పుడు కరెక్ట్గా వచ్చినట్టు ఇట్లా వచ్చిన తర్వాత ఈ వేయించి పెట్టుకున్న బొరుగులన్నీ అందులో వేసుకొని బాగా అన్నీ మిక్స్ అయ్యేంత వరకు కలబెట్టుకోవాలా. బాగా కలబెట్టిన తర్వాత పక్కకు తీసుకొనేసి కొంచెం వేడి తగ్గిన తర్వాత కొంచెం తీసుకొని ఉండలాగా ఇట్లా ఒత్తుకోవడమే. అంతే, సింపుల్. చిన్నపిల్లలకు బొరుగులు కాబట్టి చాలా మంచిది, ఇవ్వచ్చు. చిన్నపిల్లలు కానీ పెద్దోళ్ళు కానీ ఎవరైనా తినచ్చు, ఈజీగా అవుతుంది. కొంచెం పాకం మాత్రం చూసుకుంటే సరిపోతుంది. అంతే, బొరుగు ముద్దలు రెడీ. మీరు కూడా ట్రై చేయండి. మీకు వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. అంతే, అన్నీ ఇలా ఉండలు కట్టుకోవడమే. వేడిగా ఉంటుంది కాబట్టి చూసుకొని ఉండలు చేసుకుంటే బాగా సరిపోతుంది. అంతే, బొరుగు ముద్దలు రెడీ.